హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో గోంగూరతో ఈజీగా చేసుకునే టేస్టీ రెసిపీ గురించి చూపిస్తున్నాను. ఈ రెసిపీని బ్యాచిలర్స్, స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా సరే 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీ ఏంటంటే గోంగూర పుల్లకూర. దానికి కావలసిన పదార్థాలు: గోంగూర 4 కట్టలు ఒలుచుకొని ఉంచుకోవాలి, పచ్చిమిర్చి 15, సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు 2, వెల్లుల్లి 20, కరివేపాకు కొంచెం, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 3/4 కప్, మినపప్పు 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాత్ర ఉంచుకుని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసుకొని మరొకసారి వేపుకోవాలి. వేపుకున్న తర్వాత శుభ్రం చేసుకొని ఉంచుకున్న గోంగూరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కూర రుచి బాగుంటుందండి. అందుకని ఎక్కువగా వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా పొడవుగానే ఉండాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయిందండి, గమనించగలరు. అలా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ 5 నిమిషాల వరకు ఉడికించుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత గరిటెతో కలుపుకొని పప్పుగుత్తితో బాగా ఎనుపుకోవాలి. పచ్చిమిర్చి కారం అంతా కూరకు పట్టే విధంగా బాగా ఎనుపుకోవాలి. అంతే అండి, గోంగూర పుల్లకూర రెడీ అయిపోయింది. ఈ పుల్లగూరని అన్నంలోకి, చపాతీ, రొట్టెలోకి కూడా తినచ్చు. ఈ కర్రీ అయితే పుల్లగా కారకారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. అలాగనే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.